కూడా దేవుని మాటలను మనం శ్రద్ధతో వినాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 145 అధ్యాయము. కీర్తన గ్రంథం 145 అధ్యాయము 16వ వచనం. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడు స్తుతి కీర్తన రాస్తూ ఉన్నాడు. నా వైపు చూడండి అందరు. ఇంకా దావీదు భక్తుడు స్తుతి కీర్తన, జాయ్ కూర్చోలేగు. 145 అధ్యాయం. దావీదు భక్తుడు స్తుతి కీర్తన రాస్తూ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు గుప్పిలి విప్పి అంటూ ఉన్నాడు. అయితే దావీదు ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, దేవుని మందిరము కొరకు సమస్తమును సిద్ధపరిచి బంగారమును ధననిధులను వాటికి కావాల్సిన వనరులన్నిటినీ సమకూర్చి మందిరమును కట్టాలి అని అనుకున్న సమయంలో దేవుడు అన్నాడు కదా, దేవుడు తన వాక్కును పంపించి తన ప్రవక్త అయిన నాతానును పంపించి దావీదుతో మాట్లాడుతూ, దావీదు, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతతి వారి ద్వారా నేను నా మందిరాన్ని కట్టించుకుంటాను అని చెప్పేసి ఇలా దేవుడు మాట్లాడిన తర్వాత దావీదు ఇలా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు అంటే, దేవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు. హల్లెలూయా. ఈ మాట చాలా అద్భుతమైన మాట. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిను అంటాడు కదా. దేవుడు మనలను హెచ్చించుటకు, మనలను గణపరచుటకు, మనలను ఆరోగ్యవంతులుగా ఉంచడానికి, మనకు రక్షణనివ్వడానికి, మనకు తన వాక్కునివ్వడానికి, మన ప్రార్థన ఆలకించడానికి, మనలను సత్యవాక్యములోనికి నడిపించడానికి, దేవుని మందిరపు ప్రాంగణములో అడుగుపెట్టి ఆయనను స్తుతించి, నాయనా, తండ్రి, అబ్బా, తండ్రి, ప్రభువా, యేసయ్యా, నా దేవా, నా ప్రభువా అని మనము ఆయనను ఆరాధించడానికి మనం ఏ పాటి వారం? అయోగ్యులమైన మనలను, అనర్హులమైన మనలను, పాత్రులుగా లేని వారంగా ఉన్న మనలను ఆయన యోగ్యమైన వారిగా మార్చాడు. హల్లెలూయా. అర్హమైన వారిగా మార్చారు. హల్లెలూయా. కేవలం ఏంటి అంటే, ఆయన కృప ద్వారానే మనలను రక్షించాడు. ఎలా రక్షించాడు ఆయన మనలను? తన కృప ద్వారానే మనలను రక్షించాడు. కృప యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చేది కృప. హల్లెలూయా. ఇప్పుడు ఈ 145వ అధ్యాయములో 16వ వచనంలో మాట్లాడుతూ, ప్రభువా, నీవు గుప్పిలిని విప్పి. హల్లెలూయా. ఆయన గుప్పిలిని విప్పితే ప్రతి జీవి కోరిక కూడా తృప్తిపరచబడుతుంది. హల్లెలూయా. ఆయన గుప్పిలి విప్పాలి. ఆయనే గుప్పిలు విప్పితేనే మన కోరికలు మనము తృప్తిపరచబడతాం. హల్లెలూయా. మన కోరికను ఆయన తృప్తిపరుస్తాడు. మనము ఏ మనుషుడు మన కోరికను తీర్చలేడు. హల్లెలూయా. ఎందుకు అని అంటే, మనకున్న బాధలు, మనకున్న బాధ్యతలు, మనకున్న అక్కరలు, మనకున్న అనారోగ్యాలు బోలెడన్ని. హల్లెలూయా. కానీ ఆయన ఒక్కసారి గుప్పెలు విప్పితే ప్రతి జీవి, మనమే కాదు, హల్లెలూయా, ఆకాశ పక్షులు, భూజంతువులు, సముద్ర వత్సవాలు, ఇంకా చిన్న చిన్న పక్షులు, అరుచు పిల్ల కాకులు, పిచ్చుకలు, అన్ని, ప్రతి జీవి, కనబడే జీవి, కనబడని జీవి, కనబడనివి జీవులు, మనకు తెలిసిన జీవులు, మనకు తెలియని జీవులు కూడా ఆయనే వాటి కోరికలను తృప్తిపరిచేవాడు. మొట్టమొదటిగా ఈ ఆదివారమున, ఈ పునరుద్ధానపు పండుగలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన కోరికను తృప్తిపరిచేది ఆయన గుప్పిలు విప్పినప్పుడే. మన కోరికలను తృప్తిపరుస్తుంది ఏమిటి అంటే, ఆయన గుప్పిలు విప్పడము ద్వారానే. హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయము. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు
నేను ఇప్పుడు తెలుసుకుంటుని. హల్లెలూయా. ఆయన గుప్పిలు విప్పి కోరికలను తృప్తిపరచడమే కాదు, సమస్త క్రియలను చేయగలవనియు. హల్లెలూయా. కొంచెం కొంచెం కార్యాలు, ఒక్క పని చెయ్యయ్యా, నా కోసం ఒక్క కార్యం చేయయ్యా, ఒక్క అద్భుతం చేయయ్యా, ఒక మేలు చేయయ్యా, ఒక కార్యము జరిగించయ్యా, ఈ ఒక్కసారి గట్టెక్కితే చాలు అని మనం అనుకుంటాం. అవునా కాదా? ఈ ఒక్క బాధ తీరితే చాలు అని అనుకుంటాం. అమ్మో, ఈ ఒక్క అప్పు తీరితే చాలు అని అనుకుంటాం. ఈ ఒక్క ఆరోగ్యం తగ్గితే చాలు అని అనుకుంటామా అనుకోమా? నా వైపు చూడండి. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇది ఒక్కటేనండి నేను దాటుకోలేకపోతున్నాను. ఈ ఒక్క పని జరిగితే చాలు, నేను సంతోషంగా ఉంటా అనుకుంటాం. కాదు 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 దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో తన భక్తుల ద్వారా మాట్లాడుతూ యోబు భక్తుడు ఇలా అంటున్నాడు కదా, నీవు సమస్త క్రియలు ఏంటంట, ఏ క్రియలు? సమస్తము. అసమస్తముగా ఉన్నా, అసమాధానముగా ఉన్నా, కొసరగా మన జీవితాల్లో ఉన్నా, కానీ మన జీవితం మొత్తానికి సరిపడిన సమస్త క్రియలను చేయగలిగిన వాడవనియు. హల్లెలూయా. ఆయన ఏం చేయగలిగిన వాడు? సమస్త క్రియలు చేయగలిగిన వాడు. నీవు ఉద్దేశించినది, ఆయన ఉద్దేశించినవన్నీ కూడా నిష్ఫలము కానేరదు. ఏంటంట? ఏం కాదంట? నిష్ఫలం. హల్లెలూయా. ఫలము లేని వారిగా ఉండం. ఈరోజు మనమందరం కూడా గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం అనే ఫలములు పుచ్చుకొని ఇక్కడి నుంచి బయటికి వెళుదుముగాక. హల్లెలూయా. ఎప్పుడు ఆయన గుప్పిలు విప్పబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మన కోరికను తృప్తిపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనదేదీ లేదు. హల్లెలూయా. ఆయన సమస్త క్రియలను జరిగించువాడు. హల్లెలూయా. ఆయన ఉద్దేశించిన కార్యములన్నీ కూడా నిష్ఫలము కానేరదు. ఖచ్చితంగా ఫలభరితమైన జీవితాలని ఆయన అనుగ్రహింపచేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇర్మియా గ్రంథంలోనికి వచ్చేయండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించిన వాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశమును సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. హల్లెలూయా. మనకు అసాధ్యమైనది ఉంటాయి, మనకు అసాధ్యమైనవి మనం చూస్తూ ఉంటాం, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. బిడ్డల జీవితాలను బాగు చేయడం మనకు సాధ్యము కాదు. బిడ్డలను మందిరంలోనికి నడిపించడం మనకు సాధ్యము కాదు. వారి ఆలోచనలు మార్చడం మనకు సాధ్యము కాదు. మన కుటుంబ పరిస్థితులు మార్చడం మనకు సాధ్యము కాదు. మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరగడం సాధ్యము కాదు. హల్లెలూయా. కానీ ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇక్కడ ఒక భక్తుడు మాట్లాడుతూ ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి అయిన వాడా అంటున్నాడు. ఎవరంట ఆయన? ఎన్ని సైన్యాలైనా ఉండనివ్వండి, శత్రు సైన్యమైనా పర్వాలేదు, సపోర్ట్ చేసే సైన్యమైనా పర్వాలేదు, నీకు ఒక గుంపే ఉండనివ్వు, నువ్వు ఒక సైన్యాన్ని స్థాపించుకొని, అబ్బా ఈ సైన్యము ద్వారా నేను ప్రపంచాన్ని జయించవచ్చు అని అనుకున్నాడు ఒక వ్యక్తి, ద గ్రేట్ అలెగ్జాండర్. ఎంత గొప్ప సైన్యం అనుకున్నారు? ఈయన ఏ రాజ్యములోనికి వెళ్ళినా కానీ భూమి మీద, అంటే ప్రపంచంలో ప్రతి ఒక్క రాజ్యము గడగడ వణికేయంట ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ వస్తున్నప్పుడు. ఎందుకు అంటే ఈయన సైన్యము అంత బలమైనది. నువ్వెంత గొప్ప సైన్యమైనా నీకు ఉండనివ్వు, ఎంత పరిపతి అయినా నీకు ఉండనివ్వు, కానీ ఆ సైన్యములకు అధిపతి అయిన వాడే ఆయన. హల్లెలూయా. ఆ సైన్యములకు అధిపతి అయిన వాడు మనము మొర్రపెట్టినప్పుడు మన ప్రార్థన వినే యేసయ్య. హల్లెలూయా. నువ్వు ఏడుస్తున్నప్పుడు కన్నీరు తూర్చేవాడు ఆ సైన్యములన్నిటికీ అధిపతి అయిన వాడు. నువ్వు దిగాలుగా ఉన్నప్పుడు నిన్ను ధైర్యపరిచేవాడు ఆ సైన్యములకు అధిపతి అయిన వాడు.
నువ్వు బాధలో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చేది ఆ సైన్యములకు అధిపతి అయిన వాడు. హల్లెలూయా. నీ కుటుంబం విచ్ఛిన్నమైపోతున్న సమయంలో నీ కుటుంబాన్ని కట్టగలిగిన వాడు సైన్యములకు అధిపతి అయిన వాడు. హల్లెలూయా. నీ కుటుంబము పాడైపోతున్నప్పుడు పాడైపోయిన ప్రాకారాలను మరలా నిర్మించగలిగిన వాడు ఆ సైన్యములకు అధిపతి అయిన వాడు. హల్లెలూయా. ఈ వివరాలు మనం తెలుసుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నామంటే సామాన్యంగా ప్రార్థన చేసి వెళ్ళిపోవటం కాదు. ఎవరు అయినా యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతి అయిన వాడా అంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరంట? సైన్యములకు అధిపతి అయిన వాడు. ఇంకా మాట్లాడుతూ యెహోవా అను పేరు వహించిన వాడా, ఇంకా శూరుడా. ఎవరంట ఆయన? శూరుడా, మహాదేవా, మా దేవా. ఇంకా అధిక బలము చేత చాచిన బాహువు చేతను. హల్లెలూయా. శూరుడా, మహాదేవా. ఎవరంట ఆయన? అంత గొప్ప దేవుని సన్నిధిలోనికి వచ్చాం మనం. అంత గొప్ప దేవుని సన్నిధిలోని కూర్చున్నాం. అంత గొప్ప దేవుని సన్నిధిలో మనము ఆయన మాటలు వింటున్నాం. ఎంత గొప్ప ధన్యత అంటారు ఇది, చెప్పండి. ప్రత్యేకముగా నీ ఎడల, నీ కుటుంబం ఎడల ఆయన ఒక గొప్ప ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. కాబట్టే నువ్వు ఈ ప్రాంగణంలోనికి అడుగు పెట్టగలిగావు. హల్లెలూయా. ఈ శబ్ద యంత్రం ద్వారా చాలామంది వింటూ ఉన్నారు. మందిరానికి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు నువ్వు దేవుని ప్రాంగణంలోనికి అడుగుపెట్టావు అని అంటే ఆ మహాదేవుడు అయిన యెహోవా ప్రభావమును నువ్వు తెలుసుకోవడానికి, శూరుడైన యెహోవా ప్రభావాన్ని నువ్వు తెలుసుకోవడానికి, ఆ సైన్యములకు అధిపతి అయిన దేవుని ప్రభావము నువ్వు తెలుసుకోవడానికి దేవుడు నిన్ను ఇక్కడికి నడిపించాడు. హల్లెలూయా. నీ అధిక బలము చేత చాచిన బాహువు చేతను భూమి ఆకాశమును సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు ఒక్కసారి అందరూ నా వైపు చూడండి. ఒక్కసారి హల్లెలూయా. అందరూ, ఎవ్వరు కూడా అటు ఇటు చూడక అందరూ నా వైపు చూడండి. ఒక్కసారి అలానే కళ్ళు మూసుకొని, అలానే కళ్ళు మూసుకొని, అలానే అందరూ కళ్ళు మూసుకొని నీ గుండె మీద నువ్వు చేయి పెట్టుకొని ఒక్కసారి ఆలోచించు. నీ జీవితంలో, నీ కుటుంబ పరిస్థితుల్లో నీకు ఏది అసాధ్యం అనుకుంటున్నావు, అసాధ్యమైన కార్యం నీకు ఏది అనుకుంటున్నావు, అది మీరు ఆలోచనలోకి తెచ్చుకోండి. నా భర్త మారడం అసాధ్యం, నా భార్య మారడం అసాధ్యం, నా అప్పులు తీరడం అసాధ్యం, నా కుటుంబం మరలా నూతనమైన సంతోషంగా ఉండడం అసాధ్యం. ఏదైనా పర్వాలేదు, నా బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరగడం అసాధ్యం అని అనుకుంటున్నావు. ఏ కార్యమైనా పర్వాలేదు, అది నీ ఆలోచన. నిద్రపోవద్దు దయచేసి, నీ ఆలోచనలోకి తెచ్చుకోండి. నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చే మాట ఏంటంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసముతో నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఆయనను అడిగితే నీకు అసాధ్యమైనదేదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. పాడైపోయిన వారిని బాగు చేయడం ఆయనకు సాధ్యమే. నీటి మీద నడవడం ఆయనకు సాధ్యమే. గర్భఫలము లేని వారికి గర్భఫలమును ఇవ్వడం ఆయనకు సాధ్యమే. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం ఇవ్వడము సాధ్యమే. పచ్చి త్రాగుబోతు అయిన వాడినైనా కానీ వారిని బాగు చేయగలిగిన వాడు ఆయనకు సాధ్యమే. ఎంత తిరుగుబోతు అయిన వారైనా కానీ వారిని మరలా క్రమముగా నడిపించగలగడం ఆయనకు సాధ్యమే. హల్లెలూయా. నీకు అసాధ్యమైనదేదీ లేదు. 19వ వచనం చూడండి, ఇదే అధ్యాయంలో. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. హల్లెలూయా. ఆలోచనల విషయంలో నీ ఆలోచనలో, మన ఆలోచనలు చాలా పరిమితులు కలిగి ఉంటాయి. మన ఆలోచనలు ఎలా ఉంటాయి? చాలా పరిమితులు కలిగి ఉంటాయి. అపరిమితమైన ఆలోచన కలిగిన వాడు. హల్లెలూయా. నీ ఆలోచనలు నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. ఆయన ఎలాంటి వాడంట? ఆలోచన విషయంలో గొప్పవాడు, శక్తి సంపన్నుడు. హల్లెలూయా. ఇంకా చదవండి.
వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కనులారా చూచుచున్నావు. ఆ శక్తి సంపన్నుడైన వాడు, ఆ అసాధ్యమైన వాడు, శూరుడైన వాడు, ప్రభావము కలిగిన వాడు, గొప్పవాడు, మహాదేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే వాని క్రియలకు ప్రతిఫలం ఇవ్వడానికి కన్నులారా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందరం పాడుకుంటాం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచి ఉండుట, కూర్చుండుట నే లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ఆయన మనలను కన్నులారా చూచుచున్నవాడు. నువ్వు విత్తిన ప్రతి విత్తనమునకు ప్రతిఫలమిచ్చే దేవుడు. నీవు పరిశుద్ధమైన విత్తనములు విత్తితే పరిశుద్ధమైన ఫలితమును దేవుడు నీకు ఇస్తాడు. అపవిత్రమైన విత్తనములను విత్తితే అపవిత్రమైన ప్రతిఫలము నీకు ఇస్తాడు. ఆయన నిత్యము చూచుచున్నవాడు. అందుకనే ఏమేం చేసింది అబ్రహాము యొక్క ఆమె పేరేం పేరు, శారా కాదు, ఇంకొక ఆమె ఉంటుంది కదా, ఉపపత్ని ఏం చేసింది? నన్ను చూచువాడా అంది. యెహోవా చూచువాడు. ఆగరు ఏం చేసింది? చూచుచున్న దేవుడవు నీవే కదా. మనం బాధపడుతుంటే, మనము లోకానుసారంగా జీవిస్తుంటే, మనము చింతిస్తుంటే, మనము కృంగిన వేళలో ఆయన చూస్తూ ఊరుకుండేవాడా? బిడ్డను అక్కడ పడేసి ఇక్కడ ఎక్కేడుస్తుంది. కుటుంబానికి దూరంగా, సమాజానికి దూరంగా, బంధువులకు దూరంగా, జనసముద్రానికి దూరంగా ఎడారులో ఎటు వెళ్ళాలో తోచని పరిస్థితుల్లో ఇక నివాసం లేదు, గృహం లేదు, ఆహారం లేదు, ఏమీ లేదు. ఎడారిలో కూర్చొని కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకొని ఎక్కేడుస్తుంటే దేవుడు ఆగర్ని పిలిచాడు. హల్లెలూయా. నీకేమొచ్చింది? పోయి చక్కగా అణిగిమెనుగుండు. మార్గం లేని చోట మార్గములను సిద్ధపరచగలిగిన వాడు ఆయన. నివాసము లేని చోట నివాసమును ఏర్పరచగలిగిన వాడు. హల్లెలూయా. ఆయన తన పర్ణశాలను మనకు అనుగ్రహింపచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన చూచుచున్నవాడు. అయితే 27వ వచనం కూడా చదవండి, ఇదే అధ్యాయంలో 27వ వచనం. యెహోవా, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నేను యెహోవాను. ఈ మాట చదివిన వెంటనే దేవుడు ఒక వ్యక్తిని పిలిచి, అబ్బాయి వెళ్ళి నా ప్రజలను విడిపించాలి అని చెప్తే, ప్రభువా అసలు నువ్వెవరు అని అడుగుతారు నన్ను, అప్పుడు నేనేం చెప్పాలి? నేనే ఉన్నవాడను అనువాడను. అసలు ఈ మాట చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఈ మాట నాకు అసలు గుర్తొచ్చినప్పుడు కూడా నవ్వు వచ్చేసింది. ఏంటంట ఈ మాట? నేను ఉన్నవాడను అనువాడు. ఇప్పుడు ఈయన వెళ్ళి ఏం చెప్పాలి? అక్కడికే ఎవరు పంపించారు అయ్యా నిన్ను? ఉన్నవాడు అనువాడు. అదే ఎవరు? ఉన్నవాడు అనువాడు. మీరు ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తే మీకు క్లారిటీగా అర్థమైపోద్ది అంతే. ఫరో నిలబడి ఎవరు పంపించారు నిన్ను అని అడిగితే, ఉన్నవాడు అనువాడు పంపించాడు. ఎవరాయన? అసలు ఈ మాట భలే ఉంటదే కదా. కానీ ఆయన ఆది యందు ఉన్నవాడు, అంతము వరకు ఉండేవాడు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండేవాడు ఆయన. హల్లెలూయా. ఆయనే యెహోవా. ఆయన అంటున్నాడు కదా, నేను యెహోవాను. ఎవరు ఆ ఉన్నవాడు, ఆ అనువాడు అంటే ఆయనే యెహోవా.
సర్వ శరీరులకు దేవుడు, ఒక్కరికి కాదు ఆయన దేవుడు. సర్వ శరీరులకు, ఆయనను అంగీకరించిన వారికే నా దేవుడు, ఆయన యందు నమ్మకం ఉంచిన వారికే నా దేవుడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికే నా దేవుడు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికే నా దేవుడు, ఆయన యందు రక్షణ పొందిన వారికే నా దేవుడు, ఆయన యందు పాపములు ఒప్పుకున్న వారికే నా దేవుడు. కాదు కాదు, ఆయన సర్వ శరీరులకు దేవుడు. హల్లెలూయా. ఈ మాట బాగుంటుంది. యెహోవా అందరికీ ఉపకారం. ఆయన అంటున్నాడు కదా, నీకు అసాధ్యమే, నాకు అనుకున్నావు కదా, అవన్నీ నీకు అసాధ్యమే. కానీ ఆయన అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా? ఆ మాట చదవండి, అసలు భలే ఉంటుంది. చివరి లైన్లో 27 నాకు అసాధ్యమైనది ఏదైనా ఏంటంట ఉండునా అని ప్రశ్న వేస్తున్నాను నీకు. ఒక్కసారి ఆలోచించు, ఆయనకి అసాధ్యమైనది ఏదన్నా ఉండునా? దయ్యములు పట్టిన వారు ఒంటరిగా జీవిస్తున్నాడు, ఎవరిలో కలవకుండా రాళ్ళతో కొట్టుకుంటున్నాడు. బాగుపడతాడు అనుకోవాలా, బాగుపడతాడని. బాగుపడ్డా లేదా? రక్తస్రావం కలిగిన స్త్రీ బాగుపడిందా? బాగుపడలేదా? పుట్టుగుడ్డువాడు బాగుపడ్డా? బాగుపడలేదా? పుట్టుకతోనే గుడ్డోడుగా పుట్టాడు. నా జీవితం అంతా గుడ్డిగానే ఉండిద్ది అనుకున్నాడు, కానీ బాగుపడ్డా? బాగుపడలేదా? మనుషులకు ఇది అసాధ్యమే, కానీ దేవుడైన యెహోవాకు, దేవునికి ఇది సాధ్యం. ఈ మాట చూస్తే నాకు క్రిస్మస్ పండుగల్లో జకరియా, ఎలిజబెత్ కనపడతారు. ఎవరు కనపడతారు? చూడండి, లూకాసు వార్త 1:37. లూకాసు వార్త 1:37. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. చాలు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కాదు. దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, నువ్వు అనుకుంటున్న కార్యాలన్నీ కూడా సాధ్యమవుతాయి ఎప్పుడు నీవు విశ్వాసం ఉంచినప్పుడు, ఎప్పుడు నీవు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడు నీవు ఆయన మీద సంపూర్ణముగా ఆనుకున్నప్పుడు, ఎప్పుడు నీ ప్రతి భారము యెహోవా మీద మోపినప్పుడు. నాకు కాదు యెహోవా, నాకు కాదు, కేవలం నీకే మహిమ కలుగునుగాక అని అన్నారు భక్తులు. ఎప్పుడు అసాధ్యమైన కార్యాలు జరుగుతాయో తెలుసా? ఇక మీరు తర్వాత చదువుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అప్పుడు ఏంటంట? క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. పౌలు గారు మాట్లాడుతూ, సింహపు నోటి నుండి కూడా నన్ను తప్పించాడు. ఇది అసాధ్యమైన కార్యమే. సింహం నోటి నుండి ఎవరన్నా తప్పించగలరా? పౌలు గారు తప్పించబడ్డాడు. ఓడ బ్రద్దలైపోయినప్పుడు అందరూ చనిపోయారు అన్నారు, కానీ దేవుడు తప్పించాడు. సర్పము కాటు వేసినప్పుడు అందరూ చనిపోతారు అని అన్నారు, కానీ దేవుడు బ్రతికించాడు. భక్తుల జీవితంలోనే కాదు, ఒక్కసారి నీ జీవితంలోనికి తొంగి చూసినట్లయితే నీ జీవితంలో కూడా అనేకమైన ప్రమాదాల నుండి దేవుడు మనలను తప్పించాడు. అనేకమైన ఇరుకు ఎక్కట్టుల నుండి దేవుడు మనలను తప్పించాడు. నిన్ను బ్రతికించడం ఆయనకు సాధ్యం. నీ జీవితాన్ని బాగు చేయడం ఆయనకు మాత్రమే సాధ్యం. హల్లెలూయా. మత్తయి సువార్తలోనికి రండి, 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 25వ 26వ. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు అన్నాడు కదా, వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. ఇది మనుషులకు అసాధ్యమే. చెప్పేవాళ్ళు ఇది అసాధ్యమైన పని, ఇది జరగదు అంటారు, కానీ దేవునికి మాత్రం ఏంటంట ఈ పని సాధ్యం. త్వరగా వెళ్ళిపోదాం మనం. ఈ ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం
1వ వచనం చదువుకుందాం. నేను త్వరగానే ముగిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. వినండి, ఏం కలిగి ఉండాలంట మనము? అసాధ్యమైన కార్యాలు సుసాధ్యము చేయబడాలి అంటే సహోదర ప్రేమ నిలవరముగా ఉండనివ్వాలి. ఒకసారి ప్రేమ, ఒకసారి కోపం అట్ట ఉండకూడదు. నిలవరంగా ఉండాలి. ఎలా ఉండాలంట? నిలవరముగా ఉండాలి. ప్రభువా ఎంతవరకు క్షమించాలయ్యా అంటే 70 ఏళ్ళ వరకు క్షమించుతూనే ఉండాలయ్యా అన్నాడు. ఎన్ని సంవత్సరాలు క్షమించాలంట? 70 ఏళ్ళు. 70 ఏళ్ళు. అసలు మనిషికి ఆయుష్ ఎంతకాలం అని 90వ అధ్యాయంలో ఉంది. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. అది కూడా ఆయాసము దుఃఖమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే సహోదర ప్రేమ నిలవరముగా ఉండనివ్వాలి. నువ్వు ఎప్పుడైతే సహోదర ప్రేమ నిలవరముగా ఉండనిస్తావో అప్పుడు దేవుడు అసాధ్యం అనుకున్న కార్యాలు సుసాధ్యము చేస్తాడు. ఇంకోటి ఏంటంటే ఆతిథ్యము చేయ మరవకూడదు. ఏం చేయాలంట? ఆతిథ్యము చేయడం మరవకూడదు. ఎవరు మన ఇంటికి వచ్చినా కానీ ఏదో ఒకటి తిని వెళ్ళాలి. అట్లా తెలియకనే ఆతిథ్యం ఇచ్చారు. ఎవరో తెలియకుండానే ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం 3 వ్యక్తులు కనపడ్డారు. రండి మా ఇంటికి రండి, ఆతిథ్యం చేయండి. ఆ 3 వ్యక్తులకు ఆతిథ్యం ఇచ్చిన వెంటనే ఏం చేశారు వాళ్ళు? కనులెత్తి చూడగా యెహోవా కనపడ్డాడు. మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే 3 వ్యక్తులు కనపడ్డారు. తర్వాత మమ్రే వృక్షము వనము దగ్గర ఏం చేశాడు ఆయన? చక్కగా వాళ్ళకి విందు సిద్ధపరిచి విందు చేసిన తర్వాత ఆతిథ్యం ఇచ్చిన తరువాత ఆ దేవుని యెహోవా వారిని ఏమని ఆశీర్వదించాడు. వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా నీకు కౌగిటి కుమారుడు ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు అంట అప్పుడు శారాకి? దగ్గరగా ఉంటాయి 99. అబ్రహాంకి ఎన్ని? అయితే అక్కడ వినాలి, నా వైపు చూడండి. తెలియకనే ఆతిథ్యం ఇవ్వడం వలన వారు ఏం పొందుకున్నారంట? ఆశీర్వాదంను పొందుకున్నారు. ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోకూడదు, జాగ్రత్త. ఇంకోటి, దాన్ని తెలియకనే కొందరు ఎరుగకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నా వైపు చూడండి జాగ్రత్తగా. బంధకములలో ఉన్నవారిని ఏం చేయాలంట? నా వైపు చూడండి, జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి బంధకాలు అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే చెరసాల, జైలు, ఇవే గుర్తొస్తాయి. కానీ ఆత్మీయంగా రక్షింపబడిన మనకు బంధకాలు అనే మాట గుర్తుకొచ్చేది ఎలా గుర్తుకు రావాలి అని అంటే వ్యభిచారము, త్రాగుబోతు, జోదం, ఇంకా తల్లిదండ్రులను దూషించడం, తల్లిదండ్రులను కొట్టడం, ప్రేమ లేని వారిగా జీవించడం, వారి ఇష్టానుసారంగా జీవించడం, పాపములో పడిపోయిన వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోక సంబంధమైన బంధకాలు ప్రతి ఒక్కరిని ఏదో ఒక బంధకము చేత అపవాది బంధించుతూనే వస్తూ ఉన్నాడు. ఆ బంధకాల్లో ఉన్నవారిని మనం ఏం చేయాలి? వాళ్ళు పాపులు అని అనకూడదు. బంధకాల్లో ఉన్నవారిని మనం ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలంట? కష్టాల్లో ఉన్నవారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎదుటి వాళ్ళు కష్టపడుతుంటే సంతోషించకూడదు. మనం ఎదుటి వాళ్ళు నీకు ఇదే స్వాస్థ్య జరగాలే అని అనకూడదు. నిజంగా చెప్పండి, ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉన్నామా? సహోదర ప్రేమ నిలవరముగా ఉన్నవారముగా ఉన్నామా? లేకపోతే బంధకాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటున్నామా? కష్టాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనం చెప్పండి. ఇవి కలిగి ఉండాలి. ఆయన మహాదేవుడు కాబట్టి ఆయన చెప్పిన మాటలు. ఇంకా మాట్లాడుతూ 5వ వచనంలో ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందాలి. ధనాపేక్ష ఉండకూడదు మనలో. ఏముండకూడదంట? ధనాపేక్ష అనేది మనలో ఉండకూడదు. దేవుడు అందుకనే ఇలాంటి పండుగలను తీసుకొచ్చాడు.
కోతకాలపు పండుగలు ఇవన్నీ కూడా ఎందుకు దేవుడు మన ముందుకు తీసుకొని వచ్చాడు అంటే ధనాపేక్ష లేని వారంగా ఉండాలి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దేవుడు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఒక 60%, 100% బోధలో 60%, వినండి జాగ్రత్తగా, 60% ఎక్కువగా ధనాపేక్ష లేని వారిగా ఉండండి, ధనాపేక్ష లేని వారిగా ఉండండి. ఉంటే సూది బెద్దంలోనైనా దూరిద్ది, కానీ ధనాపేక్ష కలిగిన వారు నా రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. జక్కయ్య అని ప్రభు పిలిచిన తర్వాత జక్కయ్య అన్నాడు కదా నిలబడి, ప్రభువా నాకు కలిగిన వాటిలో సగం పేదలకు ఇచ్చేస్తాను, మిగతా సగం ఏం చేస్తావు? నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా అక్రమంగా తీసుకున్నానో వారికి 4 అంతలు ఇచ్చేస్తాను అని అన్నాడు. నువ్వేం చేస్తావు మరి? నేను నీ వెంటే వస్తానయ్యా. బా, ఎంత గొప్ప సమర్పణ చూడండి. ధనాపేక్ష లేని వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో, ధనం 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 అని కొట్టుకుంటామో, ఇప్పుడు చాలామందికి డబ్బు 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 డుబ్బు డబ్బు అని కాదు గుండు కొట్టుకుంటాను, డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది. డబ్బు డబ్బు అని కొట్టుకున్నా డబ్బు అని ఆగిపోద్ది ఎప్పుడో ఒకసారి. నేను అన్నానని కాదు, ఎందుకంటే ₹1 కూడా నీ వెంట నువ్వు తీసుకెళ్ళలేవు. ఆ రూపాయి కోసం అన్యాయాలు, అక్రమాలు, వ్యభిచార సంబంధమైన ఆలోచనలు, ఎన్నో అతిక్రమములు, ఎంతో పాపము జరిగిస్తూ ఉన్నాం. దేవునికి ఆయాసకరమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నావు. డబ్బు మనకు ఉపయోగపడాలి, మనం యూజ్ చేసుకోవాలి అవసరమైనప్పుడు. ఉన్నాయా? యథార్థంగా నేను నిలబడి చెప్తున్నాను కదా, నేను డబ్బు గురించి ఎప్పుడు ఎక్కువగా ఆలోచించను. నాకు అవసరమైనప్పుడు దేవుడే నాకు ఇస్తాడు. నేను ప్రార్థన చేస్తాను, మనం ప్రార్థన చేయడమే విశ్వాసంతో. డబ్బు నాకు అవసరం, ఇప్పుడు రా నా దగ్గరికి అంటే దేవుడు పంపిస్తాడు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఒక ఆయన నాతో మాట్లాడుతున్నాడు బస్సులో కూర్చుని ఒకసారి. ఈ రోజుల్లో అయ్యా నీకు చెప్తాను అన్నాడు. నేనేం ఆయనే కల్పించుకొని మాట్లాడుతున్నాను. ఏంటయ్యా? ఏం లేదు, డబ్బు లేనివాడు ఎవడైనా ఈ రోజుల్లో బతుకున్నాడంటే వాడు సోమరిపోతేనయ్యా. ఎందుకు ఆ మాట అన్నావు అని అన్నా నేను. అన్నాడు కదా, ఎందుకేంటయ్యా, ఒళ్ళు నలిగిద్ది, కష్టపడతావు, డబ్బు వస్తుందిగా. కష్టపడకుండా డబ్బు అంటే ఏడొస్తుంది? ఆ కష్టపడితే ఆ డబ్బు విలువ నీకు తెలిసిద్ది, ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలిసిద్ది. అవునంటారా కాదంటారా? కష్టపడకుండా కూర్చొని వచ్చే డబ్బు విలువ నీకు అసలు తెలియదు, మనకు అసలు తెలియదు, అంతే. నిత్యము కష్టపడే వారిని టాపీ పనికి వెళ్ళైనా కానీ, లేకపోతే ఎండలో నాట్లకి మీరు నాట్లకి వెళ్తూనే ఉంటారు, ఎండలో కరువు పనులు కానీ ఇలా పనులకు వెళ్తూనే ఉంటారు. కుటుంబానికి కూడా దూరంగా ఉండి నిత్యము కష్టపడే వాళ్ళు ఉంటారు. ఆ కష్టపడే వాళ్ళకు అడగండి, ఆ డబ్బును ఎంత కాపాడుకుంటారు, ఎంత జాగ్రత్త చేస్తారు, ఆ డబ్బు విలువ ఎంత తెలుసో వాళ్ళకి. అవునా కాదా? కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోయి డబ్బో డబ్బో డబ్బు యానుండి వస్తుంది నీకు డబ్బు? ఆ డబ్బు విలువ నీకు తెలియాలి. అందుకనే ప్రభువు వారు చెప్తుంది ఏంటంటే, ధనాపేక్ష లేని వారిగా ఉండండి. ధనాపేక్ష వద్దు, నువ్వు కష్టపడు, దేవుడు నీకు ఇస్తాడు, వాటి ద్వారా నీ జీవనాన్ని కొనసాగించు, అంతేనా కాదా? ధనాపేక్ష లేని వారిగా ఉండండి. ఇంకా మాట్లాడుతూ కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. అసలు సమస్య ఇక్కడే వస్తుంది. టీవీ కొన్నారు, వాళ్ళు పెద్ద టీవీయే కొన్నారు. అమ్మో, పెద్ద టీవీ కొన్నారా? సాయంత్రం పాటికి 10 ఏళ్ళు వారాలు ఆయన వచ్చారు, 10 ఏళ్ళు ఇచ్చేయి, టీవీ రావాల్సింది ఇంట్లోకి దెబ్బకే. లేకపోతే ఆమె పెద్ద పట్టు వస్త్రాలు కొనుక్కుంది. ఇదేంటి లెనిన్ క్లాతా? మాకు తెలియదు మీ వస్త్రాలు, కంచి పట్టు చీరలు ఇవి ఉంటాయి మీకు. అయ్యా, ఓహో, సాయంత్రానికి కంచి పట్టు చీరలకే తలగా ఉండే చీర ఏదో అది తెచ్చేస్తారు ఇంకంతే. ఇంకోటి ఏదో ఫోన్ కొనుక్కుంటాడు, అంతకు మించి ఫోన్ కొనుక్కుంటామే. ఈ సామెతకి పెద్దలు ఏం చెప్పారంటే, పులిని చూసి పిల్లి ఏం చేసింది, నక్క ఏం చేసిందంట, వాతలు పెట్టుకొని సమాజంలోకి వెళ్ళిపోతే ఏం చేశారు అందరూ, ఇది పులి కాదు అబ్బాయిని ఇరక్కొట్టేసి ఉన్నది పోయేనంట. ఇక తర్వాత దానికి ఇంకేమీ లేదు, ఆరోగ్యం పోయే, విలువ పోయే. ఉన్న ఆరోగ్యం పోయిందా? కొడితే వాతలైతే ఏమైంది? వాతలు పెట్టుకున్నందుకు కాలింది.
వాతలు పెట్టుకున్నందుకు కాలిపోయి ఉన్నదే పోయింది. తర్వాత ఏం పోయింది? ఆరోగ్యము పోయే, అందరూ కొట్టి అని పంపించే. అందుకనే కలిగిన వాటి యందు తృప్తి పడాలి. మీ దగ్గర ఉందా? ఒక ముద్ద అన్నం తినడానికి ఉందా? దేవుడు పచ్చడి ఉందా? సరే తిను. వాళ్ళు చికెన్ తెచ్చుకున్నారు. చాలామంది కనుమ పండుగ రోజు టంగ్ అని మోగించారా? మా తాత చిన్నప్పుడు చెప్పేవాడు, పండగ రోజు ప్లేట్లో టంగ్ అని మోగాలరా అబ్బాయి అనేవాడు మా తాత. నేను చెప్పేది ఏంటంటే తినడం అసలు తప్పే కాదు. తినడం ఎందుకు తప్పైద్ది? విగ్రహార్పితం తప్పైద్ది, అవును కదా. కాకపోతే తినాలనిపించి తెచ్చుకున్నావు. కానీ